ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తిరుమల లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వివాదాన్ని తారాస్థాయికి తీసుకొని వెళ్తున్నారు. మొత్తానికి హిందువులంతా కూడా ఏకం కావాలన్న నినాదాలు సైతం వినిపిస్తున్నాయి. సిట్ని నియమించి సమగ్ర విచారణ చేయిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ తరుణంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్స్ దాఖలయ్యాయి. నేతల మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకి మరింత ముదురుతూ ఉండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఈ ఇష్యూ. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వివాదాన్ని తారాస్థాయికి తీసుకొని వెళ్తున్నారు. మంత్రులు, మాజీ మంత్రులే కాకుండా ఈ ఇష్యూలోకి సీఎం, మాజీ సీఎం కూడా ఎంట్రీ ఇచ్చి వివాదాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్లారు. సిట్ని నియమించి సమగ్ర విచారణ చేయిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ సీఎం చంద్రబాబు ఇచ్చారు. కౌంటర్గా ఏ విచారణకైనా సిద్ధమంటున్నారు వైసీపీ నేతలు. మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయంగా కుదిపేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. టీటీడీ ఆస్తులు, భగవంతుడి ఆభరణాలకు గత ప్రభుత్వం రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులని తనఖా పెట్టిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు. టీటీడీలోని గత పాలక మండలి స్వామివారి నిరర్థక ఆస్తులని అమ్మే ప్రయత్నం చేసిందని, తమిళనాడులో 23 ఆస్తులు, గుంటూరు, రంగారెడ్డి, హైదరాబాద్లో పలు ఆస్తులను అమ్మకానికి పెట్టారని పవన్ ఆరోపించారు. తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. భూమన ప్రమాణం చేస్తుండగానే పోలీసులు అక్కడికి చేరుకుని తీసుకెళ్లిపోయారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా ఇది ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధాను. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఇక తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ వివాదంపై విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూ వివాదంలో కూటమి సర్కారు చేస్తున్న ప్రచారాన్ని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తప్పుపట్టారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సర్కారు ప్రవర్తించదని, దీనిపై విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రచారంలో నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేయగా ఆయన తరపున పొన్నవోలు వాదనలు వినిపించారు. వేల రూపాయల ఖరీదైన యానిమల్ ఫ్యాట్ ను తక్కువ ధరకు వచ్చే నెయ్యిలో కలిపారని అనడం హాస్యాస్పదమన్నారు. It is nonsensical. It is nonsensical. The price of the pig oil is about 1400 rupees a kilo. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. 100 రోజుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే లడ్డూ గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు. లడ్డూ గురించి విచారణ జరపాలని ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారని అన్నారు. ఈవో శ్యామలరావుని కీలు బొమ్మలా మార్చి చంద్రబాబు ఆడిస్తున్నాడని మండిపడ్డారు. జూన్లో ఎవరి ప్రభుత్వం ఉంది? ఒకవేళ ఆ నెయ్యిని జూన్, జూలైలో వాడి ఉంటే తప్పు ఎవరిది అని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంది చంద్రబాబు కాదా అని దుయ్యబట్టారు.
పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టకుండా ఆయన్ని కూడా అడ్డు పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడేటువంటి పరిస్థితి రావడం నిజంగా దౌర్భాగ్యం. కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడావు, నేను శ్యామలరావును పెట్టి దానిని ప్రక్షాళన చేయడానికి పూనుకున్నానని. శ్యామలరావును పెట్టి ప్రక్షాళన చేయడానికి పూనుకున్నావా? శ్యామలరావు లాంటి అధికారిని పెట్టి ఆ దేవాలయానికి లేనిపోయినట్టు ఉన్నటువంటి పవిత్రతను చెడగొట్టి అపవిత్రతను అంటగట్టడానికి ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కోట్ల మంది భక్తులకు సంబంధించి ఈరోజు వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి, దెబ్బతీశారు. మీ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు కేంద్ర బిందువు అవుతున్నారు. మీరు దీనికి సంబంధించి నోరు విప్పకుండా చిలక పలుకులు పలకమంటే ఏ పలుకులు చంద్రబాబు పలకమంటే ఆ పలుకులు పలికితే మీ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎనలేనటువంటి అప్రతిష్ట చేసుకున్నటువంటి ఒక మార్క్ మీ మీద ఆ మచ్చ, తొలగినటువంటి మచ్చ జీవితకాలం మీ ఉంటుంది. ఇప్పటికే మాజీ మంత్రి రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా పలుసార్లు శ్రీవారిని దర్శించుకున్నారని రోజా గుర్తుకు చేశారు. లడ్డూ ప్రసాదంలో టేస్ట్ మారి ఉంటే అప్పుడెందుకు ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారని రోజా ఆరోపించారు. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈరోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్ లేఖ రాయడంపై చంద్రబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తప్పులు చేసినా తప్పించుకోవడం, ఎదురుదాడి చేయడం వైసీపీ స్టైల్ అన్నారు. తిరుమల క్షేత్రంలోని సాంప్రదాయాలను వైసీపీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భార్య బైబుల్ పట్టుకుని తిరుగుతారని విమర్శించారు. భూమన కుమార్తెకు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేశారని గుర్తుకు చేశారు. అబ్దుల్ కలాం, సోనియా కంటే జగన్, వైసీపీ నేతలు గొప్పవారా అని ప్రశ్నించారు సీఎం. ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. మరోవైపు తిరుమలలో ప్రాయశ్చిత్త కార్యక్రమం ముగిసింది. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కలవడంతో టీటీడీ అధికారులు సంప్రోక్షణతో పాటు శాంతి హోమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో యాగం నిర్వహించారు. పూర్ణాహుతి తర్వాత పంచగవ్య ద్రవ్యాలతో ఆలయంలోని అన్ని పోట్లలో సంప్రోక్షణ చేశారు. దేవుడి విషయంలో కల్తీ ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వివాదం రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.